వీకెండ్ స్క్రిప్ట్ అంటే మనం రాత్రి చూడబోయే ఎపిసోడ్ ఎలా ఉండబోతుంది ఏంటి? సో టార్గెట్‌గా జరగబోతుందా? లేకుంటే 13థ్ వీక్‌లో ఫుల్ ఆన్ అప్రిషియేషన్స్ దొరుకుతాయా? 14థ్ వీక్‌కి సో నాగ్‌సారి ఎలా ఎపిసోడ్‌ని డీల్ చేస్తాడు? ఏంటి? అనేది మాట్లాడుకుందాం. సో ముందస్తు సమాచారం కింద ఈ వీడియో చేయడం జరుగుతుంది. హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేసి చూడండి. ఎక్కువ మందికి రీచ్ అవుతది. అండ్ ఈ వీడియోలో మనం ఎలిమినేషన్ అప్డేట్ల గురించి కూడా మాట్లాడుకుందాం. కన్ఫర్మ్ అప్డేట్ 11 గంటలకు మాట్లాడుకుందాం. ఓకేనా? సో మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా డిస్క్రిప్షన్ కింద ఇస్తాను. సో ఒకసారి ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. అద్భుతమైన స్టోరీస్ పెడతా ఉంటాను. తిట్టుకుంటా ఉంటారు నన్ను అక్కడ. మీరు కూడా వచ్చి తిట్టొచ్చు, జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? సో ఇప్పుడు నార్మల్గా గొడవలు జరిగాయి, కొన్ని డిస్టర్బెన్సెస్ జరిగాయి. అలాగే గేమ్లు గట్టిగానే ఆడారు హౌస్ మేట్స్ అందరూ. సో అప్రిసియేషన్లు ఖచ్చితంగా ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు కూడా పొగడకపోతే నాగ్ సారు ఇంకా మామూలు ఉండదనమాట. అలా అని చెప్పి పొగిడేస్తారా? తనూజాని పొగుడుతారా నాగ్ సార్ అంటే పొగడరు. ఫస్ట్ ప్రోమో ఎప్పుడు తనూజాకి నెగిటివ్ ప్రోమో వచ్చింది కదా దగ్గర. మరి రేపు వచ్చుద్దా అంటే వచ్చుద్ది, వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అదేంటి అనేది కూడా చెప్తా. ఓకేనా? సో ఫస్ట్ ఆ ప్రోమో అంటే నిన్న తనూజ గారు ఏదైతే మనకి టీటీఎఫ్ గెలిచారో కళ్యాణ్ బాబు. సో కళ్యాణ్ బాబు టీటీఎఫ్ గెలిచిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఇమాన్యుయల్తో పంచుకుంటాడు, ఇమాన్యుయల్తో షేర్ చేసుకుంటారు కదా. చూసిన వాళ్ళందరికీ అరే తనూజ ఇమాన్యుయల్ కోసం ఆడింది కదా, కళ్యాణ్ కోసం ఆడింది కదా, కళ్యాణ్ కోసం నిలబడింది కదా. సో ఫస్ట్ నుంచి కళ్యాణ్ గెలిస్తే చూడాలని అనుకుంటుంది కదా. సో మరి కళ్యాణ్ కూడా తనూజతో అంతే ఫ్రెండ్షిప్గా ఉంటున్నాడు కదా. సో తీసుకెళ్ళి ఇమాన్యుయల్ దగ్గర పెట్టాడు. మేబీ తన పాయింట్లో ఇమాన్యుయల్ గెలవలేకపోయాడు కదా. సో నువ్వన్నా గెలిచిరారా అని ఇమాన్యుయల్ రీసెంట్గా చెప్పాడు కదా. అది మైండ్లో ఉండి ఇమాన్యుయల్ దగ్గర తీసుకెళ్ళి ఉండొచ్చు. ఓకే, తన పాయింట్లో. సో తనూజ గారు అది కొంచెం హర్ట్ అయ్యారు అని చెప్పి తెలుస్తుంది అనమాట. సో మేబీ అది కొంచెం డిస్టర్బ్ అయ్యాడు అన్నట్టు. మేబీ అదేమన్నా తనూజ గారు కళ్యాణ్తో మాట్లాడితే, లేకుంటే రెగ్యులర్గా ఫస్ట్ టాస్క్ జరుగుతుంది కదా ప్రమోషనల్ టాస్క్, అక్కడ ఏమన్నా దాంతో కలిపి ఇది ఏమన్నా వేసి సో తనూజ గారిని లైట్గా నెగిటివ్ అంటే నన్ను గుర్తించలేదు నువ్వు అని ఆమె ఫీల్ అవుతున్న ఏదేమన్నా వేస్తాడేమో చూడాలి ఫస్ట్ ప్రోమో కింద. కాకపోతే ఆమె నిజంగా నిలబడింది తనూజ గారు. ఎల్బో కూడా బాగలేకపోయినా కూడా కళ్యాణ్ని ఎవరైతే టార్గెట్ చేస్తారో వాళ్ళని నేను టార్గెట్ చేస్తాను రితుకి డైరెక్ట్గా చెప్పి సో కళ్యాణ్ కోసం నిలబడింది. ఆ టైంలో కళ్యాణ్ గెలిచాడు. రితుది పడ్డాయి, చాలా తక్కువ ఉన్నాయి, రితువు పడ్డాయి. సో అయినా కానీ మేబీ ఇంకా చూడాలి. నాగ్ సారు ఫస్ట్ కళ్యాణ్ని బీభత్సంగా అప్రిషియేట్ చేస్తారు, మామూలుగా కూడా కాదు. కెప్టెన్, దాని తర్వాత ఫస్ట్ ఫైనలిస్ట్, దట్టు టాస్క్లు గెలిచి లాస్ట్ టాస్క్ గెలిచి చాలా క్విక్గా ఫినిష్ చేశాడు లాస్ట్ టాస్క్. అది ఎంత క్విక్గా ఫినిష్ చేశాడని కూడా నాకు సార్ చెప్పే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ ఫైనలిస్ట్ కాబట్టి ఆ చిన్నపాటి ఎలివేషన్ బయట ఉంటుంది, కొంచెం హడావుడి జరుగుద్ది, మామూలుగా ఉండదు అనమాట. ఆ రేంజ్లో సెట్ చేస్తారు ఆ అబ్బాయికి. అందులో దట్టు విన్నింగ్ రేస్లో ఉన్న పిల్లడు కాబట్టి ఒక మెట్టు లేపుతారు బాగానే. ఓకేనా? సో దెర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్. కళ్యాణ్ ఫ్యాన్స్కి ఫీస్ట్ ఉంటుంది. దాని తర్వాత సో ఒక్కొక్కరిని అప్రిషియేట్ చేసి కళ్యాణ్ అక్కడ అప్రిషియేట్ చేస్తారు. మేబీ దాని తర్వాత ఏడవటము, కొంచెం బాధపడటము, సో దాని గురించి ఏమైనా మాట్లాడితే మాట్లాడవచ్చు. ఇమాన్యుయల్ కోసం గెలిపించలేదని చెప్పి బాధపడతారు కదా, దాని గురించి డిస్కస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఎప్పుడైతే ఆ బర్నీ గారు అంటారో ఆ శ్రీజాది అయితే ఆ ఫుడ్ అది దాని గురించి మేబీ టాపిక్ రైజ్ చేయొచ్చు. ఎందుకంటే అక్కడ బర్నీ గారి ఇన్వాల్వ్మెంట్ ఉంది, తనూజ గారు ఉన్నారు, అండ్ డెమోన్ ఉన్నాడు, నెక్స్ట్ వచ్చేసరికి కళ్యాణి, నలుగురు ఉన్నారు కాబట్టి ఒక క్లారిటీ కావాలి. కాబట్టి ఆ క్లారిటీ పూర్తిగా ఇస్తారా లేకపోతే హాఫ్గా ఇస్తారా నెక్స్ట్ వీక్ నామినేషన్స్ కోసం అనేది చూడాలి. అదైతే మాత్రం కొంచెం క్లారిటీగానే ఇస్తారనమాట. ఇది కళ్యాణ్. నెక్స్ట్ తనూజ గారి గురించి. సో తనూజాకి మామూలు ఎలివేషన్ ఉండదు, నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్ అయితే ఇస్తారు బిగ్ బాస్ అండ్ నాగ్ సార్ కూడా. ఎందుకంటే ఎల్బో బాగలేకపోయినా కూడా సో ఇద్దరికి సపోర్ట్ చేసి ఇద్దరిని గెలిపించింది, రితుని అండ్ కళ్యాణ్ని. సో ఆమె ప్రయత్నాలు ఆమె చేసింది. రితు నిన్ను గెలిపిస్తాను, నా చేయికి ఏమైనా పర్లేదు, నేను రెస్ట్ తీసుకుంటాను అని చెప్పి అన్సీన్లో చెప్పారు ఆవిడ. అది ఎపిసోడ్లో లేపేశారు, లైవ్లో కూడా ఆ బిట్ కట్ చేశారు, అన్సీన్లో వేశారంట. అది లైవ్లో అది ఎపిసోడ్లో వేసుంటే అద్భుతంగా ఉండేది కదా, బీభత్సమైన ఎలివేషన్ కదా ఆ పిల్లకి. ఎందుకంటే ఈ అమ్మాయి గెలిచింది కదా, రితు గెలిచింది కదా, అది తనుజాకి బీభత్సమైన ఎలివేషన్ కదా. లేపాడు, టక్ టక్ అని కట్ చేశారు బిగ్ బాస్. సో కాబట్టి యాజ్ యూజువల్ అమ్మాయి మళ్ళీ ఈ వీక్ కూడా కొంచెం లేట్గానే సేవ్ చేస్తారు, అది రెగ్యులర్గా జరిగేది. అండ్ ఈ పాయింట్ మీద సో బీభత్సమైన ఎలివేషన్ ఉంటుంది. అండ్ బర్నీ గారి కోసం స్టాండ్ తీసుకుంది కదా, ఆ స్టాండ్ గురించి కూడా కొంచెం గట్టిగానే మాట్లాడే అవకాశం ఉంటుంది. సో దాంట్లో ట్రయాంగిల్ గురించి కూడా అమ్మాయి ఇది ట్రయాంగిల్ కాదు, ఇది ట్రయాంగిల్ కాదు అనేది కదా, మేబీ దాని మీద ఫన్ చేయొచ్చు, లేకుంటే రోస్ట్ చేయొచ్చు. సో ఆ సిచ్యువేషన్ కూడా ఒకటి జరుగుతుందంట. ఆ తర్వాత అలా ఎలా అయిపోతుందిరా మహేష్ అన్న, నువ్వు ఒప్పుకుంటావు, నేను ఒప్పుకోను, నాకు సార్ అసలు ఒప్పుకోడు. అదేంటది తనూజని తిట్టేది ఏదో ఉండాలి కదా, మీరు రాయలేదా?
అది ఎలా అండి అని నాకు సార్ అడుగుతారు. అప్పుడు రాయాలి కదా! సార్ పక్కన రాసి పెట్టాను చూడండి సార్, సరిగ్గా అప్పుడు అంటారనమాట. ఏంటి, బాటిల్ నెత్తికేసి కొట్టుకుంది కదా ఆ పిల్ల. బాటిల్ నెత్తికేసి కొట్టుకున్నది మరి క్వెషన్ చేయాలి కదా! గట్టిగా అడగాలి కదా! ఎలా కొట్టుకుంటావు అలా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు బాటిల్‌ది. కొంచెం కూడా బిగ్ బాస్ అంటే లెక్కలేదా? ప్రక్రియను సరిగ్గా చూడాలి కదా! అన్నట్టే చెప్తాడు. లేకుంటే నీ గురించి నువ్వు ఆలోచించుకో, అంత అలా కొట్టుకుంటావు ఆ బాటిల్. ఆ బాటిల్ ఎంత కొట్టుకున్నా గానీ రక్తం రాదులెండి, అది వేరే విషయం గానీ. సో, ఆయన గాని నాకు సార్ గట్టిగానే మాట్లాడతారు. ఆ అమ్మాయికి కూడా తెలుసు ఆ బాటిల్ అంత గట్టిగా కొట్టుకున్నా రక్తం రాదని. ఆ అమ్మాయి ఆ కోపంలో ఆ ఫోర్స్‌ని డన్ అని ఆ అమ్మాయి కొట్టుకుంది, అతను కొట్టేలోపు. కాకపోతే నాకు సార్ దీన్ని కూడా క్వెషన్ చేసేదానికి ఛాన్స్ ఉంది. సో, చిన్నపాటి క్లాస్ అయితే ఉంటది తనూజ గారికి. నెక్స్ట్ వచ్చేసరికి ఇమాన్యుయల్. ఇమాన్యుయల్ ఈ వీక్ అంతా చాలా గట్టిగానే పొగుడుతారు. చాలా గట్టిగానే ఆడాడు కాబట్టి ఒక టాస్క్ ఆడాడు. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడే టాస్క్ ఆడటం. అండ్ ఇమాన్యుయల్ స్ట్రాటజీస్ అవ్వచ్చు, ఇమాన్యుయల్ గేమ్ ప్లే అవ్వచ్చు. సో, దాని గురించి మేబీ కొంచెం మాట్లాడొచ్చు. ఎక్స్‌పోజ్ చేసేదానికి ఛాన్స్ ఉందా అంటే అంత ధైర్యం ఉందా? ఇప్పుడు కళ్యాణు, ఇమాన్యుయల్ కలిసి రితుని బలిపశువుని చేద్దాము అన్నట్టుగా, అంటే వాళ్ళిద్దరు ప్లాన్ యేసుకొని రితుని ఇరికిచ్చేద్దాము. ఒకవేళ రితు గెలిస్తే ఓకే. లేదంటే బర్నీ గారు గెలిస్తే సరే మనం ఏదో ఒకటి చేద్దాము. ఒకవేళ రితు గెలిస్తే బర్నీ గారినే ఛాలెంజ్ చేసుద్ది కాబట్టి బర్నీ గారు గెలిచినా గానీ మళ్ళీ రితునే ఛాలెంజ్ చేస్తాడు. మనం సేఫ్ అయిపోవచ్చు అనే థాట్ ఏదైతే ఉందో, సో వాళ్ళిద్దరిది ఆ థాట్‌ని ఏమన్నా కొంచెం గట్టిగా క్వెషన్ చేసేదానికి ఛాన్సెస్ ఉన్నాయి ఇమాన్యుయల్‌ని. ఎందుకంటే ఇమాన్యుయల్‌ని దాన్ని రైజ్ చేసాడు కాబట్టి. ఓకే. నాకు క్వెషన్ చేసేదానికి కొంచెం ఛాన్సెస్ ఉంటాయన్నమాట ఇమాన్యుయల్‌ది. అందుకనే ఇమాన్యుయల్ ఈ వీక్ చేసింది ఏం లేదు. అండ్ వాళ్ళ మమ్మీకి ఆ అబ్బాయికి మంచి చిన్నపాటి డిస్టర్బెన్స్ వచ్చింది. బికాస్ ఆఫ్ దట్ ఒక ఏదైతే ఆ సేయింగ్ పాటలో ఒక లిరిక్ ఉందో, ఆ లిరిక్ తోటి సంజన గారు నిన్న చాలా బాధపడ్డారు యాక్చువల్‌గా. అది ఈరోజు ఫ్రైడే రోజు నిన్న బేసిక్‌గా అది మొన్న జరిగిన ఎపిసోడ్ మనకి నిన్న ప్లే చేశారు. ఫ్రైడే రోజు ఖాళీగానే ఉంటారు. ఆ రోజు అడుగుంటే బాగుండేదేమో అని అనిపించింది నాకు కూడా. కాకపోతే ఇంకా తల్లి మనసు, ఆమె బాధపడింది. సో, బాధపడింది అడగాలి. అండ్ దట్ టూ ఫస్ట్ ఆమెను సెలెక్ట్ చేసుకొని ఆమెను తీసేశారు కదా! తీసేసేసరికి గేమ్ ఆడాడు. ఆమె ఆడితే ఓడిపోతది అని తెలుసు. ఓడిపోతే ఔట్ ఆఫ్ ద టీటీఎఫ్ వెళ్ళిపోతదని కూడా తెలుసు. అయినా గాని ఎందుకు తీసుకున్నావు అనే క్వెషన్ చేయొచ్చు. మేబీ సంజన గారికి కూడా ఆ ఒక బాధ ఉంటది కాబట్టి మేబీ ఆ బాధను అడ్రెస్ చేసేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ సంజన గారి దగ్గరికొసరికి షీ ఫాట్ వెరీ వెల్. చాలా గట్టిగా ఆడింది. ఆల్మోస్ట్ గెలిచేసేది. సంచాలక్‌గా తప్పు చేసింది రితు చూడలేదు ఇమాన్యుయల్‌ది. లేకుంటే తనే గెలిచేవారు. సో, మేబీ ఆ ఒక్క చిన్న క్లిప్ కూడా చూపిస్తారు. ఇమాన్యుయల్ దాంట్లో అన్ని క్లిప్స్ చూపిస్తారు. ఇమాన్యుయల్ ఫౌల్ చేసింది ఇలాంటివన్నీ చూపించొచ్చు. అప్పుడు రితుని క్వెషన్ చేయొచ్చు. సంజన గారికి కొంచెం ఉంటది. నెక్స్ట్ వీక్ కోసం ఇవన్నీ ప్లానింగ్ అనమాట. అండ్ దట్ టూ సంజన గారు ఏదైతే ఆ సంచాలక్‌గా చేశారో ఆమె చేసింది ఇంటెన్షనల్‌గా చేయలేదబ్బా! ఓకేనా? సో, ఇంటెన్షనల్‌గా చేయలేదు. అది డెసిషన్ తీసేసుకుంది కదా! దాన్ని మళ్ళీ మారిస్తే ఏం జరుగుద్దో ఏమో, ఎందుకొచ్చిన గొడవ, మళ్ళీ బ్లేమ్ అయితది. మనం ఏదైతే డెసిషన్ మీద ఉన్నామో అదే డెసిషన్ మీద ఉందామన్న థాట్‌లో సంజన గారు ఉన్నారనమాట. సో, దాని మీద మేబీ ఆ ట్రయాంగిల్ దాని మీద సో, తనూజ గారికి, సంజన గారికి అందరికి కలిపి ఒకటే క్లాస్ పీకవచ్చు. ఎందుకంటే అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు కాబట్టి. సో, దాని మీద కూడా సంజన గారికి ఒక క్లాస్ అయితే పీకుతారు. అండ్ సంజన గారి ఎఫర్ట్స్‌ని మెచ్చుకుంటారు. దాని తర్వాత సంచాలకంగా సంజన గారు బానే చేశారు. 99.99% సంజన గారు బానే చేశారు. ఆ ఒక్క పర్సెంట్ అది కొంచెం తేడా కొట్టేసింది. ఆ ప్లేస్‌లో ఎవరన్నా కూడా తేడా కొట్టిద్ది. ఇప్పుడు బయట చాలామంది రివ్యూయర్స్ సంవత్సరాలు తరబడి చెప్తున్నారు. రివ్యూయర్లే చాట్ జీపీటీని అడిగారు. అది దాని పరిస్థితి ఏంటని. ఫస్ట్ సారి చాట్ జీపీటీని అడిగారు. దాని తర్వాత సెకండ్ సారి చాట్ జీపీటీని అడిగారు. మూడోసారి కూడా చాట్ జీపీటీని అడిగారు. లైవ్ చూసారు, ఎపిసోడ్ చూసారు, ఇన్ని చూసారు. అన్ని కళ్ళతోటి అంతమంది అన్ని చూస్తే తప్పితే ఫస్ట్ తనుజ గారు తప్పన్నారు. దాని తర్వాత మళ్ళీ వీళ్ళది తప్పన్నారు. మళ్ళీ ఆళ్ళది తప్పన్నారు. మరి ఆమెకుండేది ఎన్ని కళ్ళు? 2 కళ్ళు కదా! ఆ టైంలో, ఆ క్షణంలో వితిన్ ద టైమ్ డెసిషన్ తీసుకోవాలి కదా! వితిన్ ద టైమ్ లిమిట్‌లో డెసిషన్ తీసుకోవాలి కదా! ఆ ప్రెషర్ ఉంటది కదా ఆమె దగ్గర. సో, ఫుల్ ఆన్ కన్‌ఫ్యూజన్‌లో ఉంటది కదా ఆమె. మరి ఆమె గురించి కూడా మనం ఆలోచించాలి కదా! సో, ఆలోచించినప్పుడు అరే ఆమె భరణి గారికి కావాలని ఓడిపోవంచాలి అనైతే చేసలేదు. బట్ తీసుకున్న డెసిషన్ మీద నిలబడింది కాబట్టి మేబీ నాకు సార్ కూడా అదే చెప్పుద్ది. భరణి గారిని అలా తీయాలని అనుకోలేదని. సో, ఆ పాయింట్‌లో కూడా చెప్తారనమాట ఈవిడ. నెక్స్ట్ వచ్చేసరికి భరణి గారు. సో, భరణి గారి ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆయన కూడా గట్టిగా పూల టాస్క్ చాలా గట్టిగా ఆడాడు. ఓకేనా? ఆ టాస్క్ గురించి కూడా మాట్లాడతారు. ఆ తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ ఈ టాస్క్ ఏదైతే ఉందో, సో, ఈ టాస్క్ గురించి కూడా మాట్లాడతారు గట్టిగా. దాని తర్వాత టాస్క్ కూడా. సో, చాలా గట్టిగానే ఆడారు. సో, అది దగ్గరలో పోయింది. ఆయనకు కూడా కొంచెం అప్రిషియేషన్ గట్టిగానే ఉంటది. అండ్ ఆ వీడియో దాని గురించి ఎందుకు అలా మాట్లాడావు? ఎందుకు అలా అరవాల్సొచ్చింది? బయట నుంచి చూసొచ్చింది. ఇక్కడ మాట్లాడావు కదా! సో, నీకు అక్కడ ఏమర్థమైంది? ఎందుకు?
అని చెప్తే భరణి గారు చెప్తారు, నేను ఒక అబ్బాయిని అనడానికి కాదు, యాక్చువల్గా అక్కడ ఆయన థాట్ ఏంటంటే కళ్యాణ్ని తిట్టడం కాదు, కళ్యాణ్ని బ్లేమ్ చేయడం కాదు, కళ్యాణ్ని ఎక్స్పోజ్ చేయడం కూడా కాదు. వాళ్ళు ఏదో పిచ్చి పెట్టి వాళ్ళ పిఆర్ టీం వాళ్ళ పెట్టుకుంది, కానీ అక్కడ యాక్చువల్గా ఆయన బాధ చెప్పుకుంటున్నారు. సంచాలకుగా పోయినసారి కూడా మీరు అలాగే చేశారు, నేను మూసుకొని వెళ్ళిపోయాను, మీరు అది గమనించలేదు, ఇప్పుడు కూడా మీరు ఇలా చేశారు అని చెప్పి అప్పుడు సంజన గారు ఇప్పుడు సంజన గారే కాబట్టి ఆ పాయింట్ని ప్రాపర్గా రేజ్ చేయలేదు. కానీ సో ఆయన ఉద్దేశం మాత్రం ఇదే అనమాట. అంతేగాని కళ్యాణ్ని ఏదో ఎక్స్పోజ్ చేయాలి, కళ్యాణ్ని లాక్ చేయాలి అన్నట్టు ఆయన ఉద్దేశమే కాదు. అక్కడ ఆయన బాధ ఆయన చెప్పుకుంటున్నాడు. ఆ బాధ చెప్పే ప్రాసెస్లో అది కూడా ఆయన డిస్కస్ చేశాడు. బికాస్ ఆఫ్ అక్కడ కూడా సంచాలక్ సంజన గారే కాబట్టి అది నాకు అర్థమైంది. సో కాబట్టి భరణి గారు ఇదన్నమాట. నెక్స్ట్ మన సుమన్ అన్నని బీభత్సంగా పొగుడుతారు. చెప్పే కదా సుమన్ అన్నకి శనివారం రోజు సన్మాన సభ ఉంటుంది అని. ఆ సన్మాన సభ ఇదే. సుమన్ అన్నకి ఏమన్నా ఆడాడు. సుమన్ అన్న ఒక నామినేషన్స్ ఎపిసోడ్ తీసేసండి, సుమన్ అన్న ఆ టాస్క్ ఎట్టాడాడు సార్ తనుజ గారితో, అల్లాడిచ్చాడా లేదు, అసలు బతికున్నాడా చచ్చిపోయాడా అన్నట్టు నిలబడ్డాడు అక్కడ ఆయన. దాని గురించి పొగడకుండా ఉంటారు నాకు సార్, బరాబర్ పొగుడుతారు. దాని తర్వాత కళ్యాణ్ డెమోన్తో కలిసి ఆడాడు గేమ్, దాని గురించి పొగుడుకుంటూ ఉంటాడు నాకు సార్, బరాబర్ పొగుడుతారు. దాని తర్వాత కళ్యాణ్తో గేమ్ ఆడాడు, ఈక్వల్ చేశాడు ఆల్మోస్ట్. ఇంకా నా వల్ల కాదు కళ్యాణ్, ఇంకా నా అయిపోయింది కదన్నా, లాస్ట్ మూమెంట్కి వచ్చేసింది, ఇంకా నువ్వు రాగన్నా అని చెప్తే అప్పుడు కళ్యాణ్ హోల్డ్ చేస్తే అప్పుడు ఆయన ఆగాడు, కళ్యాణ్ గెలిచాడు. అంత ఫైట్ ఇచ్చాడు మరి మనిషి. అసలు నువ్వేనా అని అడుగుతాడేమో నాకు సార్, నువ్వేనా మా సుమనేనా వేరే సుమనా అన్న వచ్చాడా? సై సినిమాలు చెప్పినప్పుడు బ్రేక్లో ఏం తాగిచ్చారో చెప్పండి అయ్యా, మన వాళ్ళు కూడా అదే పట్టిద్దాం అన్నట్టు సుమనన్న అన్నాడు. సుమనన్న మామూలు కూడా కాదు అసలు, సై 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 అంటే సై అన్నాడు సుమనన్న. సో సుమనన్నకు కూడా మామూలుగా ఉండదు, నెక్స్ట్ లెవెల్ గట్టిగానే ఎలివేషన్ పడుద్ది అనమాట సుమనన్నకు కూడా. అండ్ తిట్టడానికి ఏముంటుంది, ఆ నామినేషన్స్ తీసుకొచ్చి తిడతాడా ఏంది థియేటర్, ఓకేనా, అది పక్కన పెట్టండి. దాని తర్వాత ఖచ్చితంగా రితు చాలా గట్టిగా ఆడింది, ఖచ్చితంగా రితు చాలా ఎఫర్ట్స్ పెట్టింది, ఖచ్చితంగా రితు చాలా అంటే చాలా గట్టిగా ఆడింది. ఈక్వల్ ఫైట్ ఇచ్చింది కళ్యాణ్కి లాస్ట్ గేమ్ కూడా ఆల్మోస్ట్. కాకపోతే ఎప్పుడైతే ఆ బ్రిడ్జెస్ బ్యాలెన్స్ చేసుకుంటూ ఒకదాని మీద ఒకటి వేయాలో అది ఉంటుంది కదా ఆ రాడ్, అక్కడి నుంచి అక్కడికి వేసేటప్పుడు అది తిప్పి పైన చేసింది. యాక్చువల్గా కింద నుంచి దోసుకుంటూ వచ్చి ఇంకొంచెం ఫాస్ట్గా వచ్చింది, దాన్ని పైన లేపి ఆ బరువు తీసుకొచ్చి నిలబెట్టింది. అది ఖచ్చితంగా బరువు ఉంటుంది, కొంచెమైనా కామన్ సెన్స్ ఉపయోగించాల్సింది. ఒక మనిషి దాని మీద నడవాలి అన్నప్పుడు అది ఏమన్నా ధర్మకోల్ది పెడతాడు, ఏమన్నా కొంచెం బరువు ఉండేదే పెడతారు కదా, ఆ బరువు ఉండేది పెట్టినప్పుడు దాన్ని ఎత్తి మళ్ళీ ఇక్కడ పెట్టాలి, జరపాలి కదా, కూర్చొని కాళ్ళ సందులోంచి జరిపి ఇంకో దాని మీద తీసుకెళ్ళాలా. సో తనకు బలం ఉన్నప్పుడు అలాంటివి చెయ్యాలి యాక్చువల్గా. దాని తర్వాత తనుజ గారు అక్కడ అదే చెప్తారు. సో దాని తర్వాత అమ్మాయి అదే చేస్తుంది. అది ఫస్ట్ నుంచి అలా చేసి ఉంటే ఇంకొంచెం యాక్టివ్గా ఉండేదేమని అనిపించింది. బట్ ఈక్వల్ ఫైట్ అయితే ఇచ్చింది. ఇంకొంచెం అది కానీ చేస్తుంటే ఇంకొంచెం ఈక్వల్ ఫైట్ ఇచ్చేదేమో, టగ్ ఆఫ్ వార్ అయితే జరిగి ఉండేది, ఓకేనా. సో మరీ చాలామంది చెప్పారు యాక్చువల్లీ ఆ అమ్మాయి కళ్యాణ్ బయటకు వచ్చేస్తుంటాడు, ఆ అమ్మాయి ఇంకా బయటకు కూడా రాలేదన్నట్టు. సో ట్రై చేసింది, ఇంకొంచెం బెటర్గా ట్రై చేస్తుంటే బాగుండేదేమని అనిపించింది. కాకపోతే ఇంత మంచి గేమ్లో కూడా కొంచెం ఏడ్చిందిలేండి, అది వేరే విషయం. ఆ టవర్ టాస్క్ అప్పుడు కొంచెం హడావుడి ఏడ్చింది, అది అంతకే మేబీ దాన్ని కూడా కన్సిడర్ చేసిన కూడా ఆ రింగ్ దాపెట్టేయడం మాత్రం మామూలుగా ఉండదు ఆ అమ్మాయికి. సో కొంచెం గట్టిగానే క్లాస్ తీసుకుంటారు. మేబీ ఆ అమ్మాయి ఎంత ఫన్నీ వేలో చెప్పినా కూడా దాన్ని కొంచెం భరణి గారు సీరియస్గానే తీసుకొని ఉన్నారు కాబట్టి ఆ సిట్యువేషన్ కొంచెం సీరియస్గానే అవుతుంది. సో అదొక్కటి అనమాట, అది కొంచెం గట్టిగానే జరుగుతుంది, ఓకేనా, రితు పాపది. అండ్ డెమోన్ దగ్గరికి వచ్చేసరికి డెమోన్ది నామినేషన్స్లో కొంచెం కామెడీ చేశారు, దాని గురించి మేబీ మాట్లాడకపోవచ్చు. అదర్ దాన్ దట్ టీటీఎఫ్ కొట్టేది నేనే, మీ అందరినీ ఛాలెంజ్ చేస్తున్నా అని మనవాడు అన్నాడు కదా ఒక లెవెల్లో. అసలు ఇప్పుడు దాని గురించి ఖచ్చితంగా మాట్లాడతారు, దాని గురించి ఖచ్చితంగా డిస్కస్ చేస్తారు, దాని గురించి ఖచ్చితంగా కొంచెం రోస్టింగ్ లాంటిదే ఉంటుంది ఆల్మోస్ట్. ఎందుకంటే గెలవక ముందే ఎందుకయ్యా నీకు అని చెప్పి. కాకపోతే ఆ భరణి వాళ్ళతో ఆడినప్పుడు ఆ ఫ్లవర్ టాస్క్లో కొంచెం బుద్ధి బలం ఉపయోగించుంటే అక్కడే గెలిచేవాడు. దాని తర్వాత భరణి గారు ఛాలెంజ్ డెమోన్ మళ్ళీ భరణి గారిని ఛాలెంజ్ చేసిన తర్వాత ఇంకో గేమ్ ఆడి అక్కడ బాగా గెలుస్తారు. యాక్చువల్లీ అక్కడ మంచిగా తెలివితేటలు ఉపయోగిస్తారు, కళ్యాణ్ని అవుట్ చేస్తారు. కళ్యాణ్ ఇంకా ఆ బాక్స్లో పెట్టకుండా బాగా ఆడుతుంది, మేబీ దాన్ని మెచ్చుకోవచ్చు. భరణి గారితో ఆడిన గేమ్ ఏదైతే ఉందో సో దాన్ని కూడా కన్సిడరేషన్ తీసుకొని బాగా ఆడావు, కాకపోతే పోయింది నీకు గేమ్, అది సరిగ్గా ఫిట్ కాలేదు కదా, నువ్వు ఆ ప్రెషర్ తీసుకున్నావు, నువ్వు ఆ మాటలు అనకపోయింటే నీకు అంత ప్రెషర్ ఉండేది కాదేమో, నువ్వు ఆ మాటలు అనేసరికి నిన్ను నువ్వే ప్రెషర్లో పెట్టేసుకున్నావు అన్నట్టు మేబీ నాకు సార్ కొంచెం లైట్ క్లాస్ బీగొచ్చు. బట్ అంతే, ఇంకా అబ్బాయి చేసింది కూడా ఏమి లేదు, ఇంకా అంతా గట్టిగానే ఆడాడు గేము. ఆ షూది మేబీ అతను కూడా ఇన్వాల్వ్ అయినాడు కాబట్టి ఆ షూ గురించి కూడా నాకు సార్ అడ్రస్ చేసినప్పుడు ఆ అబ్బాయిని కూడా లేపొచ్చు అనమాట. అదర్ దాన్ దట్ ఆ అబ్బాయిలో నచ్చింది ఏంటంటే ఆ రితు కోసం నిలబడుతున్నాడు అబ్బాయి, ప్రతి సిచ్యువేషన్లో రితు కోసం నిలబడుతున్నాడు. ఆ అమ్మాయి ఒక పక్క తనుజ వాడు కళ్యాణ్ని కొడితే నేను నిన్ను కొడతానని చెప్పాను అంటే రితు ప్లీజ్ రా కొట్టకరా, అర్థమవుతుంది రా డెమోన్ అంటే నీకు బుద్ధి ఉందా కొంచెం ఆడిది నీకంటే ఎక్కువ ఉంది, కొట్టినా కొట్టకపోయినా నేను సైలెంట్గా ఆడే గెలుస్తాడు, నువ్వే లాస్ట్ ఉంటావు
నీకు అర్థం కావట్లేదు, నీది నువ్వు ఫోకస్ చేసుకో అని అంటాడా? తెలివితేటలు బాగానే ఉన్నాయి, అవసరానికి ఉపయోగించుకోవడం అంతే, అతని గేమ్లో ఉపయోగించుకోవడం అంతే, మిగిలిన అన్ని చోట్ల ఉపయోగిస్తాడు డెమోన్. సో మోస్ట్లీ డెమోన్ కూడా ఇదే అనమాట. చిన్న చిన్న క్లాసెస్ కూడా ఉంటాయి. తనూజ గారితో మాట్లాడేటప్పుడు కొంచెం గట్టిగానే మాట్లాడతారు. అమ్మాయి ఎఫర్ట్స్ని గట్టిగా కన్సిడర్ చేస్తారు. ఎందుకంటే ఆ ఫ్లవర్ టాస్క్ ఆడింది కదా పాప, ఫ్లవర్ టాస్క్ ఆడినప్పుడు యాంకిల్ పెయిన్ వచ్చింది. దాని తర్వాత మళ్ళీ టాస్క్ పెడతారు, అప్పటికి ఎల్బో కూడా పెయిన్ వస్తుంది, నొప్పి వస్తుంది అని చెప్పింది. ఆ ఎల్బో పెయిన్ తోటి, ఆ యాంకిల్ పెయిన్ తోటి ఒకటే చోట 45 మినిట్స్ అబౌవ్ ఒక పర్సన్ నిలబడటం అనేది, దట్టు వెయిట్ పడుతున్నా కూడా, వాటర్ వెయిట్ పడుతున్నా కూడా దాన్ని కంట్రోల్ చేసుకుంటూ నిలబడటం చిన్న విషయం కాదు. చాలా గట్టిగా ఆడింది, మామూలు విషయం కాదు. దాని గురించి ఖచ్చితంగా నాకు సార్ గట్టిగా పొగడాల్సిందే, ఇంకంతకన్నా లేదు. దాన్ని కూడా తక్కువ చేసి మాట్లాడితే మాత్రం నాకు సార్కి ఇంకా అమ్మాయికి ఇంకా మీరు ఓట్లేడు కూడా అనవసరం నాకు తెలిసి. ఎందుకంటే అంతకన్నా ఎవరు గేమ్ ఆడలేరు గట్టిగా. దట్టు ఎల్బో బాగాలేకపోయినా కూడా నిన్న గెలిపిస్తానని చెప్పి నా ఇద్దరికి సపోర్ట్ చేసిన ఇద్దరు గెలిచారు. ఇద్దరు గెలిచి ఇద్దరు టీటీఎఫ్ ఆడారు. సో అలాంటి హ్యాండ్ అమ్మాయిది మామూలు కాదు. దట్టు అది కూడా ఎవరు ఓడిపోయిన ఇమాన్యుయల్ చెప్తారు, తనూజ వల్లే నేను ఓడిపోయాను, తనూజ భలే ఆడింది, భలే కొట్టింది బాల్స్ అని. ఆ అమ్మాయి ఆ చేతితోటి సరిగ్గా పని చేయని చేతితోటి స్ప్రేలు కొట్టుకుంటూ ఉంది. ఆ చేతితో కళ్యాణ్తో ఆడిన తర్వాత ఇసిరిసిరి కొట్టింది ఋతు మీద, దాని తర్వాత స్ప్రే కొట్టుకుంది. నరం పట్టేస్తుంది ఇక్కడ అంతా, మామూలు కూడా వాచిపోద్ది. తెలుసు కదా నాకు ఆ సిచ్యువేషన్. మనం త్రో బౌలింగ్ ఆడేటప్పుడు తెలుస్తుంది కదా, ఇసిరిసి వేసేటప్పుడు చెయ్యి అలా పట్టేస్తుందని. సో దాని తర్వాత మళ్ళీ ఇమాన్యుల్తో ఆడినప్పుడు కూడా అబ్బో మామూలు విషయం కాదు. ఓడిపోయిన ఇమాన్యుల్ ఆ అమ్మాయిని పొగిడినప్పుడు మనమంతా. సో కాబట్టి ఈ సిచ్యువేషన్స్ అన్నింటినీ నాకు సార్ ఖచ్చితంగా అడ్రస్ చేస్తారు. వీటిని కొంచెం గట్టిగా అడ్రస్ చేయాలి. అండ్ ఇంకొంచెం బెటర్గా గట్టిగా అడ్రస్ చేసే ఇష్యూస్ ఏమున్నాయి అన్నప్పుడు, సో డెఫినెట్గా ఆ థింగ్ ఏదైతే ఉందో, డెమోను తనూజ కొంచెం ఓవర్ ద బోర్డ్ అయ్యారు కదా నామినేషన్స్ అప్పుడు. సో మేబీ దాన్ని కూడా అడ్రస్ చేయొచ్చేమో, అడ్రస్ చేస్తే. సో ఓవరాల్గా ఇవన్నీ అడ్రస్ చేస్తారు నాకు సార్. ఇంతకన్నా నాకు సార్ అడ్రస్ చేయడానికి ఏమిలో ఈరోజు జరగబోయేది ఇదే. ఇంకా ఎలిమినేషన్ అంటారా, సో సింగిల్ ఎలిమినేషనే జరగబోతుంది అని తెలుస్తుంది 99.99%. ఆ 1% ఛాన్స్ తెలియదు కానీ, సో సింగిల్ ఎలిమినేషన్ ఫర్ ఎగ్జాంపుల్ 3 సినారియోస్ చెప్తా. ఒకటి సింగిల్ ఎలిమినేషన్, డైరెక్ట్గా సుమన్ అన్న ఓట్స్ చాలా తక్కువ ఉన్నాయి. అండ్ డబుల్ ఎలిమినేషన్ సుమన్ అన్న భరణి గారు. సో ఓకే, నా కాంబినేషన్ అన్నా తమ్ముల. అందులో సుమన్ చెప్తారు కదా, జంటగా ఉన్నాం, జంటగా వచ్చాం, జంటగా ఓడిపోయాం. మేబీ జంటగా వెళ్ళిపోతారేమో, తెలియదు కదా. సో కాబట్టి ఆయన వెళ్ళిపోవచ్చు, వాళ్ళిద్దరు వెళ్ళిపోవచ్చు. లేకుంటే లాస్ట్ సినారియో మూడోది రితు కూడా వెళ్ళిపోవడానికి, సింగిల్ ఎలిమినేషన్ అయితే రితు కూడా వెళ్ళిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ మూడిట్లో ఒకటి జరగబోతుంది. సో 99.99% సింగిల్ ఎలిమినేషన్ జరుగుతుంది. డబుల్ ఎలిమినేషన్ చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఆ సింగిల్ ఎలిమినేషన్ ఎయిదర్ సుమన్ అన్న ఆర్ రితు. సో ఇది 11 గంటలకు మనకు తెలుస్తుంది. ఎందుకంటే వీళ్ళ 2 ఏవీస్ మాత్రమే ప్రిపేర్ అవబోతున్నాయి అని చెప్పి తెలుస్తుంది. సో 11 గంటలకి వన్స్ అది రిజల్ట్ మనకి తెలుస్తుంది కాబట్టి, సో ఏవీస్ ప్రిపేర్ అయిన తర్వాత బస్ హోస్ట్ని పిలిపించాక హోస్ట్కి అక్కడ చెప్తారు, రివీల్ చేస్తారు నేమ్. ఓకేనా, హోస్ట్కి ముందు రివీల్ చేయరు నేము. 99.99% హోస్ట్ అడుగు పెట్టిన తర్వాత సెట్లోకి అక్కడ హోస్ట్కి రివీల్ చేస్తారు. హోస్ట్ బిగ్ బజ్ హోస్ట్ మేబీ 11, 10:30, 11కి అలా వస్తుండొచ్చు. మేబీ వచ్చే దారిలో అవ్వచ్చు, వచ్చిన తర్వాత అయినా అవ్వచ్చు. ఎందుకంటే క్వశ్చన్ పేపర్ ఇస్తారు కదా, క్వశ్చన్ పేపర్ ఇచ్చినప్పుడు ప్రిపేర్ అవ్వాలి కదా అక్కడ మనిషి. సో కాబట్టి ఆ టైంలో మేబీ చేయొచ్చు, అప్పుడు లీక్ వస్తుంది అనమాట బజ్ నుంచి. ఓకేనా, సో అది సంగతి. ఓవరాల్గా ఇదే జరగబోతుంది అనమాట ఎపిసోడ్లో. ఇంకా ఏమన్నా నాకు సార్ ఇంకేమన్నా ఇంకేం లేదులేండి, ఇదే జరగబోతుంది అంతేనా. ఓకే సంగతి అది. సో లాస్ట్ వరకు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకేం చెప్పను కదా, నేను ఇంకేం చెప్పను. టాటా బాయ్, జై హింద్.